కావండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా నేను ఈ వీడియోని కొనసాగింపు అంటే 2022 నవంబర్ 10వ తారీఖున ఒక వీడియో చేశానండి. పోలవరం ఏలూరు జిల్లా పోలవరం మండల మహిళా సమాఖ్యలో 3.5 లక్షల ఫ్రాడ్ జరిగింది. 3.5 లక్షలు అని చెప్పి ఒక వీడియో చేశానండి. ఆ వీడియోకి కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లాగా ఇది ఆ వీడియో కొనసాగింపు చేస్తే ఇప్పటికైనా కన్క్లూజింగ్ అవుతుందేమని అనుకుంటున్నాను. మరి ఇంకా కొనసాగిస్తారో అది తెలియదండి. వివరాల్లోకి వెళ్తే నేను 2022లో చెప్పిన వీడియోలో ఏంటంటే డ్వాక్రాలో పోలవరం మహిళా సమాఖ్య డ్వాక్రా సంఘాలకు సంబంధించి 91 మంది గిరిజన లబ్ధిదారులకు అందించవలసిన యూనిట్లు కిరాణా షాపులో కానీ ఫ్యాన్సీ అవని పాడిగేది అవని 91 మందికి అందించవలసినట్లు 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగిందని చెప్పి మేము అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసామండి. అలాగే ఐటీడీఏ అంటే మా ఐటీడీఏ కోటరామచంద్రపురం ఐటీడీఏ పిఓ గారు విచారణకు ఆదేశించారు. అక్కడ ఐటీడీఏలో పనిచేస్తున్న వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న పద్మశ్రీ గారిని విచారణకు ఆదేశించారండి. ఆదేశించింది ఏంటంటే 18/10/2012 తారీఖు పద్మశ్రీ గారు క్షేత్రస్థాయిలో 91 మంది దగ్గరికి వెళ్ళి, నేను గతంలో 95 మంది అన్నాను, 95 మంది 91 మంది 91 మంది దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో విచారణ చేసి రిటర్న్గా ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి సంతకాలు తీసుకొని, సంతకాలు రాకపోతే చదువుకోకపోతే వేలు ముద్రలు తీసుకొని 3.5 లక్షలు అక్షరాల 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగింది 91 మందికి అందించవలసిన దాంట్లో. అప్పుడు మండల సమాఖ్య అధ్యక్షురాలు కారణం స్వాహాకి చేశారు, కారణం అని చెప్పి నివేదిక ఇచ్చారండి. ఆ నివేదికను అనుసరించి అప్పుడు ఐటీడీఏపీఓ గారు 19/12 అంటే డిసెంబర్ 19వ తారీఖున 2012 సంవత్సరం ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే పోలవరం మండల సమాఖ్యలో 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగింది, దానికి కారణం అప్పటి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అని చెప్పి స్టేట్మెంట్ ప్రెస్ మీట్లో పెట్టారండి. ఒకవైపు మేము పోలవరం ఎంఆర్ఓ గారిని, జంగారెడ్డి ఆర్డీఓ గారిని, ఐటీడీఏపీఓ, జిల్లా కలెక్టర్ గారిని నిందితులపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి తిరుగుతున్నామండి. ఎవరైతే ఫ్రాడ్ స్వాహా చేశారో వాళ్ళే అప్పుడు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలే ఇవన్నీ కేవలం ఆరోపణలే అని చెప్పి పోలవరం ఏటిగడ్డ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం చేశారండి. ఏంటంటే ఐకేపీ నిధులు స్వాహా చేశారంటూ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండల సమాఖ్య మాజీ అధ్యక్షురాలు అన్నారు. ఈ మేరకు పోలవరం వచ్చిన ఆర్డీఓ సత్యనారాయణకు తాను వినతి పత్రం సమర్పించి ఐకేపీ నిధులకు సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్ తనకు నోటీస్ ఇచ్చారని, అంటే జిల్లా పీడీ గారు నోటీస్ ఇచ్చారని, దానికి సమాధానం కూడా ఇవ్వడం జరిగిందని, ఆరోపణలపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. కావాలనే ఆప్తమిత్ర సంస్థ అధ్యక్షుడు అంటే నేను రంజిత్ కుమార్ తనపై ఆరోపణలు చేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి తనపై ఎటువంటి ఆరోపణలు ఉన్న అధికారుల సమస్యను తేల్చాలని నేను విచారణ రావడానికి సిద్ధంగా ఉన్నా అన్నారు అని చెప్పారండి. ఇలాగ స్టేట్మెంట్ ఇచ్చారండి వాళ్ళు. అప్పుడు మా స్వాహ చేసిన అధ్యక్షురాలు మండల సమాఖ్య మాజీ అధ్యక్షురాలు పీడీ గారు నోటీస్ ఇచ్చారన్నారు కదండి, సమాధానం కూడా చెప్పామన్నారు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ అప్పుడు వై రామకృష్ణ గారు, ఈవిడేమో మార్చి 8వ తారీఖున 2013 పోలవరం ఏటిగట్టులో నా పైన కేవలం ఆరోపణలు చేస్తున్నారు, నేను రంజిత్ కుమార్ అని చెప్పి పెట్టారండి. అదే సంవత్సరం అంటే 2013 నవంబర్ 30వ తారీఖున జిల్లా పీడీ గారు పోలవరం పోలీస్ స్టేషన్లో ఈవిడపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఇచ్చారండి, ఫిర్యాదు చేశారు. అంటే ఈవిడ ఫ్రాడ్ చేసింది కాబట్టి 3.5 లక్షలు ఈవిడపై చర్యలు తీసుకోమని కేసు పెట్టారండి. అంటే ఈవిడ కేవలం ఆరోపణలు అన్నారు, అంటే నేను ఆరోపణలు చేస్తున్నానా? అప్పుడు ఐటీడీఏపీఓ గారు నివేదిక 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగింది అన్నారు. పద్మశ్రీ గారు 91 మంది దగ్గర రిటర్న్గా తీసుకున్నారు. జిల్లా పీడీ గారు క్రిమినల్ నమోదు చేయమన్నారు. వీళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారా? అలాగే ఇది క్రిమినల్ కేసు నమోదు చేశారండి. జంగారెడ్డి కోర్టులో కేసు పెట్టారండి. అది కేసు కొట్టేశారని తెలిసింది. నేను ఇక్కడ చేసిన తప్పని ఏంటంటే అప్పుడు దాకా పోలవరం ఎంఆర్ఓ గారిని, జంగారెడ్డి ఆర్డీఓ గారిని, ఐటీడీపీఓ గారిని, జిల్లా కలెక్టర్ గారిని ఇలాగా డ్వాక్రా సంఘాల లీడర్తో తిరిగేవాడిని, ధర్నాలు ఇవన్నీ చేసేవాళ్ళు. ఈ మధ్యన ఇంకొకటి అండి, నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశాను ఇందులో. అది ఎప్పుడంటే 2014 మార్చు ఇలాగ మా ట్రైబల్స్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళపై రికవరీ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఐటీడీ కార్యాలయం ఎదురుకుండా ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నాయండి. ఎప్పుడండి 2014 8వ నెల అంటే ఆగస్టు 27వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష చేశానండి. 3 రోజులు కూర్చున్నా. పోనీ అప్పుడైనా అధికారులు వచ్చి ఇలాగ మేము ఒరే బాబు నేను రాజీ అయిపోతున్నారు బాబు వాళ్ళతో
స్వాహా చేసిన వాళ్ళతో అని చెప్పి అధికారులు చెప్పాలి కదండి. ఐటీపీఓ గారు కానీ, జిల్లా పీడీ గారు కానీ, పద్మశ్రీ గారిని ఎవరు చెప్పలే. అందులో ఇందులో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు జిల్లా కోర్టుకి క్రిమినల్ కేసులు అయితే పెట్టారు, జిల్లా కోర్టుకి వెళ్ళింది, జంగారెడ్డి కోర్టు. కానీ కోర్టులో జడ్జి గారికి ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోవడం కొట్టేశారు. ఈ విషయం నాకు మొన్నే తెలిసిందండి. ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఆ జడ్జిమెంట్ కాపీని తీసుకొచ్చి 4 రోజుల క్రితం చదివానండి. అందులో ఈ 91 మంది మాకు ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు, రిటర్న్కి రాసి ఇవ్వలేదు అని చెప్పి అనేసరికి జంగారెడ్డి జడ్జి గారు ఏం చేశారంటే, అంటే కేవలం ఆరోపణలు చేశారు ఆవిడపైన, ఎటువంటి ఫ్రాడ్ చేయలేదని చెప్పి అన్నారు. ఇప్పుడు మేము ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నామంటే ఉన్నతాధికారులు రేపొద్దున జిల్లా కలెక్టర్ గారైనా ఇంకా పై ఉన్నతాధికారులు ఈ వీడియో చూడొచ్చండి. ఈ వీడియో చూసిన తర్వాత అసలు అప్పుడు విచారణ చేసిన పద్మశ్రీ గారు కానీ, ఐటీడీపీఓ గారు కానీ, జిల్లా పీడీ గారు క్రిమినల్ కేసుని పెట్టారని ఫిర్యాదు చేశారు. వాళ్ళు కానీ జడ్జి గారికి, జంగారెడ్డి జడ్జి గారికి ఎందుకు ఈ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి? 91 మంది ఇచ్చిన ఎవిడెన్స్ ఉన్నాయి కదా, ఆ ఎవిడెన్స్పై నివేదిక బట్టి పిఓ గారు ఫ్రాడ్ జరిగింది అన్నారు కదా. పద్మశ్రీ గారి దగ్గర రిపోర్ట్స్ మొత్తం ఉన్నాయి కదా, ఇవి ఆ 91 మంది రిపోర్ట్స్ మొత్తం ఉన్నాయి కదా. నేను చెప్తున్నాను. మరి జిల్లా పీడీ గారు క్రిమినల్ కేసు నమోదు చేయమని పోలవరం పోలీస్ స్టేషన్లో పెట్టారు కదా, కేసు అయితే పెట్టారు. కానీ మరి జడ్జి గారికి ఎందుకు ఈ ఎవిడెన్స్ ఎందుకు సబ్మిట్ చేయాలి? కాబట్టి నేను కోరుకున్నది ఏంటంటే, అవకతవకలు చేసిన ఆవిడతో వీళ్ళు కుమ్మక్కయ్యారా ఏంటి? ఆవిడపై అభిమానమా, ఆవిడ ప్రేమ, లేకపోతే ఆవిడంటే అంత ఇదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. లేకపోతే ఒత్తిడి తరగరా, ప్రలోభల ఏదో ఒకటి ఉండాలి కదా. ప్రేమ, అభిమానం, ఒత్తిడి, ప్రలోభాలు ఏదో ఒకటి ఉండాలి కదా. కాబట్టి అప్పుడు ఉన్నత అధికారులు, ఈ పద్మశ్రీ గారు కానీ, విచారణ చేసిన పద్మశ్రీ గారు కానీ, ఐటీడీపీఓ గారు కానీ, జిల్లా గ్రామీణ సంస్థ పీడీ గారు కానీ ఆ ఎవిడెన్స్ ఎందుకు జడ్జి గారికి సబ్మిట్ చేయలేదు? ఇప్పుడు దానిపై విచారణ చేస్తారో చేయరో. ఆ మధ్యన ఐటీడీపీఓ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చారండి. ఇప్పుడు ఒక 2 నెలల క్రితం ఐటీడీపీఓ గారు నాకు ఎండర్స్మెంట్ ఇచ్చారు. ఇది కోర్టు విషయం కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వకూడదండి అని చెప్పి ఎండర్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు విషయం, కోర్టు వేసారు కాబట్టి ఇన్వాల్వ్ అవ్వకూడదు. నేను అనేది ఏంటంటే, అప్పుడు అధికారులు ఎందుకు ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు? సబ్మిట్ చేయకపోవడం కదా కొట్టేశారు. కాబట్టి దీని ద్వారా నేను ఈ వీడియో ద్వారా కోరుకునేది ఏంటంటే, అధికారులు వాళ్ళతో ఎందుకు అంటే సర్వసాధారణంగా బయట వాళ్ళు అయితే లాలుచిపడతారని విన్నాం, సామాన్యంగా వింటుంటాం. కానీ అధికారులు కూడా కేసులు పెట్టి మళ్ళీ ఇలాగా లాలుచిపడి ఎందుకు ఇచ్చేయరో అలాగే అని చెప్పి ఈ వీడియో ద్వారా ఏంటంటే, ఉన్నతాధికారులు ఈ వీడియో చూసి ఎవిడెన్స్ ఉన్నా సరే ఎందుకు జడ్జి గారికి ఇవ్వలేదో వాళ్ళపై విచారణ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.